నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. రాజ్ లావణ్య కేసుకు సంబంధించి ప్రతిరోజు ఒక కొత్త పరిణామంతో ఈ కేసు హీటు పుట్టిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈ కేసులో శేఖర్ భాష ఎంటర్ అయ్యారో, ఎప్పుడైతే శేఖర్ భాష నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, లావణ్య తప్పు చేస్తుందని చెప్పి లావణ్య మీద ఎలిగేషన్స్ చేస్తూ ముందుకొచ్చారో, అప్పటి నుంచి కూడా లావణ్య సైడ్ నుంచి అంతే స్థాయిలో శేఖర్ భాష చేసినటువంటి ఎలిగేషన్స్ ని తిప్పికొట్టే ప్రయత్నం వారు కూడా చేస్తున్నారు. మొన్న మనం టీవీ లావణ్య గారితో షో చేసింది. ఆ షోలో కరాటే కళ్యాణ్ గారు కూడా భాగస్వామి అయ్యారు. శేఖర్ భాష మీద చేసినటువంటి ఎలిగేషన్స్ కి సంబంధించి వారు కూడా దాన్ని మాట్లాడే ప్రయత్నం మా షోలో చేశారు. ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారు ఇవాల్టి షోలో శేఖర్ భాష ఎదురుగా కూర్చున్నారు. లావణ్య గారు ఆ రోజు ఏం మాట్లాడారు, ఇప్పుడు దాని మీద శేఖర్ భాష ఏ విధంగా కౌంటర్ ఇస్తారు, దానికి కరాటే కళ్యాణ్ గారు ఎలాంటి సమాధానం ఇస్తారు కూడా ఈ షోలో చూద్దాం. ఇద్దరికి నమస్తే అండి. నమస్తే. యాక్చువల్లీ ఆ రోజు షో చూసాను నేను. చూసినప్పుడు ఆ రోజు మీరు కూడా నన్ను పిలిచారు షోకి రమ్మని. ఆ రోజు వేరే ఇంటర్వ్యూలో ఉంటే ఇంటర్వ్యూలో ఉంటే రాలేకపోయాను. బట్ అంటే నేను లేకుండా ఇద్దరు కూర్చొని అలా నిందలేసి అవును కదా, అవును నిజమే, వీడు దరిద్రుడు అని చెప్పి అంటే నాకు సమాధానం చెప్పుకునే అవకాశం కూడా లేకుండా ఆన్ ద స్పాట్ డిసైడ్ చేసేసారు. జడ్జిమెంట్ కూడా ఇచ్చేసారు. వీడు ఒక పెళ్ళైన అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళని తర్వాత గంజాయిలు అమ్ముకొని నాకు అంత కర్మ ఏం పట్టింది, నాకు జీతం వస్తుంది. ఆవిడ చాలా ఆరోపణలు చేశారులేండి. మీరు సన్నగా అయిపోయారు కాబట్టి జనరల్ గా మీకు అలవాటు ఉందని సరే. బేసికలీ నా ప్రాబ్లం ఏంటంటే అమ్మా, మీరు కొన్నిసార్లు మీరు మహిళా పక్షపాతి తప్పులేదు, కానీ అంత మాత్రాన అవతల పక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక డ్రగ్గిస్ట్ అయినా, ఒక మర్డర్లు చేసిన వాళ్ళైనా, ఎంత అరాచకాలు చేసినా కూడా మనం మహిళ కాబట్టి సపోర్ట్ చేయాలి అనేది నా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఆవిడ చెప్తుంటే ఒక్క మాట నేను ఇక్కడ మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు నేను మాట చెప్తాను. రామాయణంలో రాముడు బాణం వేయబోయేటప్పుడు ఫస్ట్ బాణం తాటక మీద వేయమంటే విశ్వామిత్ర మహర్షిని అడుగుతాడు, ఆడది కదా నేను మొదటి బాణం ఎందుకు వెళ్ళాలంటే దయా సత్యంచ శౌచ్యంచ రాక్షసానాం నా విద్యతే, రాక్షసులకి విద్యా వినయం గాని అంటే విచక్షణ గాని ఉండదు, రాక్షసి ఆడదైనప్పటికీ కూడా మనం సంహరించాలి అని చెప్పారు. సో నేను ఇప్పుడు మీకు ఏమంటానంటే, నేను అది చదువుకొని వచ్చిందాన్ని కాబట్టి ఆడవాళ్ళకి సపోర్ట్ చేసేయాలి, తప్పులు చేస్తే నేను చెప్పనండి. అదే మీరు ఆ రోజు మీ దగ్గరికి ఎవరో ఇద్దరు మహిళలు మీరు అన్న మాట నేను ఖండించాను. రాంగ్ మాట, అది మీరు ఇప్పటికైనా సరే మీరు రియలైజ్ అవ్వట్లేదు. అది కాదమ్మా, దానికి కూడా నేను మీకు సమాధానం చెప్తాను. ఇప్పుడు లావణ్య అన్న మాటలు విన్నారా మీరు? ఖండించడం కాదమ్మా, మీరు లావణ్య పక్కన ఉన్నప్పుడు లావణ్య నువ్వు ఒక అమ్మని అంటే మీరు మహిళా పక్షపాత అనుకున్నప్పుడు, మహిళలకు అన్యాయం జరిగినప్పుడు ముందుకు వస్తాను. ఇప్పుడు రాస్తున్న వాళ్ళ మదర్ కూడా మహిళే కదా, మరి ఆవిడకి అన్యాయం జరిగినప్పుడు ఆవిడ కోసం కూడా మీరు పోరాడాలి. నేను అనేది డైరెక్ట్ గా అన్నావిడే అన్నది అని ఒప్పుకున్న ఆవిడ మీ పక్కనే ఉన్నప్పుడు ఆవిడతో ఒక్క క్షమాపణ చెప్పించారా మీరు? నేను ఒక మాట చెప్తానండి, ఆమె లావణ్య కరెక్ట్ అని నేను ఇప్పటికీ అనట్లేదు. సారీ, నేను మీకు సపోర్ట్ కాదు, ఆమెకి సపోర్ట్ కాదు, రాజస్థాన్కి సపోర్ట్ కాదు. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ గా, హిందూ యాక్టివిస్ట్ గా ముందుకు వెళ్తాను. నాకు అందరూ అడుగుతారు, వీరు లాంటి వాళ్ళు పిలిచి నేను సమాధానం చెప్తాను. నాకు కంప్లీట్ చేసేనే మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఆమె సపోర్ట్ గా మాట్లాడలేదు. ఇప్పుడు లావణ్య చేసిన భర్త అన్నప్పుడు ఆయన విలువ ఇవ్వాలి. ఆమె ఫీలింగ్ లో ఆయన అరే ఒరే తొరే అన్నప్పుడే ఆమె తలకు సంస్కారం మనకు అర్థమైపోయింది. అరే ఒరే తొరే అంటే ఇంకా మా ఇంట్లో మాట్లాడుకో, 4 గోడల మధ్య నువ్వు తన్నుకో కొట్టుకో, కానీ బయటకు వచ్చినాక నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నీ భర్త ఇది కూడా లేదు. నేను దాన్ని కూడా ఖండిస్తా. అలాగే ఆమె 4 వేరే మగాళ్ళని తీసుకురా అని మాట్లాడిన ఆడియో విన్నాక నాకు పూర్తిగా పోయింది. మొన్న ఇంకొంత ఇంటర్వ్యూలో కూర్చున్నాక మొత్తానికి నాకు ఎందుకంటే పోలీసులు ఎప్పుడు తప్పు చేయరుగా, పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే రాంగ్ గా ప్రూవ్ చేయరు. ఎక్కడ మేము ఎన్నో ఎఫ్ఐఆర్లు చూసాం, చేయించాం. సో వాళ్ళు మనం ఇచ్చిన దాని మీద చేస్తారు. బట్ అది కాదు నా అది అక్కడ అబద్ధం చెప్తుంది అనేది క్లియర్. నేను అమ్మాయి రైట్ అని నేను అనట్లేదు, అమ్మాయికి సపోర్ట్ చేయట్లేదు. మొన్న నేను బ్లాంక్ అయింది, ఎందుకంటే అమ్మాయి చెప్తుంది వింటుంటే అది నిజమే అనిపించేటట్టుగా ఉన్నాయి. సో అందులోనూ మీ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఇంకా క్లియర్ గా ఉండి ఆడొచ్చి మాట్లాడారు. అది మీరు మాట్లాడితే ఇంకొకటి, కళ్యాణ్ గారు మొదటగా మీ మీద అబ్జెక్షన్ చేసింది, లావణ్య మీకు ఫోన్ చేసినప్పుడు మీరు బూతులతో ఒక ఫస్ట్ డైలాగ్ తో స్టార్ట్ చేశారు. ఆమె నువ్వు కాదు, నువ్వు అలాంటి బూతులు ఆవిడనలా, కానీ ఒక మహిళతో మాట్లాడేటప్పుడు ఎలా బూతులు మాట్లాడతారు అది ఒక ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు లుచ్చా అనే పదాన్ని వాడారు. లుచ్చా పనులు చేసే నువ్వు అన్నారు. సో ఒక మహిళతో మాట్లాడేటప్పుడు
ఏ రకంగా ఈ భాష ప్రయోగిస్తాడు శేఖర్ భాష అనేది క్వశ్చన్ చేశారు కళ్యాణ్ గారు. పాటకి రాక్షసి అయినప్పుడు రాక్షస సంహారం చేయగలరు అని చెప్పి ఆవిడ చెప్పినప్పుడు నేను ఆవిడని రాక్షసిగానే భావించాను. అంత బూతులు మాట్లాడిన ఆవిడ నేను మహిళగా భావించలేదు. అందుకే నేను నా మాటలో చాలా క్లియర్ గా నువ్వు ఆడదానివేనా అని అడిగాను. ఆవిడ చెప్పిన శ్లోకంలోనే ఉంది సమాధానం. అర్థమైందా? ఇంకొక పాయింట్, ఆవిడకి అబ్జెక్షన్ అనేది ఇదంతా కదా. ఆవిడ అబ్జెక్షన్ ఒకటే, నువ్వు వాడితో పడుకున్నావా అని అడిగి, పడుకోవడం తప్పు కదా నేను అన్నాను. అది పడుకోవడం అనే మాట ఆవిడ అబ్జెక్షన్, అది ఒక్కటే ఆవిడ చేసిన అబ్జెక్షన్. రెండు అండి, బట్ నేను అనలేకపోయినా ఆ మాట అనలేదు నేను, బట్ అది కూడా ఉంది అందులో. కానీ మీరు అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు మీరు కరెక్ట్ మీరు చేసే ఫైట్ కరెక్ట్ అయి ఉండొచ్చండి, మీరు ఏదైనా అబ్బాయి తప్పు ఇరుక్కుని ఉండొచ్చండి, ఏమైనా జరిగి ఉండొచ్చు, నేను కాదనట్లు. ఎందుకంటే నేను వాళ్ళిద్దరు పర్సనల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. మీరు ఆ పిలిచినప్పుడు ఒక అమ్మాయితో ఇప్పుడు నేను అదే అంటున్నాను, మహిళకి అంటే ప్రాపర్ గా కన్వే చేయొచ్చు కదా. మసన్ సాయితో ఎందుకు రిలేషన్ పెట్టుకున్నావు, మసన్ సాయితో ఏంటి నీకు సంబంధం, మసన్ సాయి దగ్గరికి ఎట్లా వెళ్ళావు, ఇట్లా మాట్లాడచ్చు కదా. హైపర్ అయిపోతున్నారు. ఇప్పుడు మీరు కొన్నిసార్లు మీ ఇంటర్వ్యూలో వీడియోలు చూస్తున్నారు, మీరు చాలా హైపర్ అయిపోయి కొంతమంది మగవాళ్ళని తిట్టిన సందర్భాలు కూడా నేను చూశాను. సో మీ ఫ్రస్ట్రేషన్ వల్ల మీరు వాళ్ళని తిట్టారు, వాళ్ళు పర్సనల్గా తిట్టుంటారు, లేకపోతే మీడియా ముఖంగా కూడా తిట్టుంటారు. దానికి ఒక కారణం ఉంది మీ దగ్గర, ఎందుకు వాడైతే తప్పు చేశాడు నేను ఎక్కడో చూసాను. కరెక్ట్, నేను అదే భావించాను. నేను ఆయన కాదమ్మా, నేను అదే అంటున్నాను. మీరు చెప్పిన తాటకి శ్లోకమే నేను ఫాలో అవుతున్నాను. ఇట్లాంటి వాళ్ళని రాక్షసులు అనేది చూడాలి తప్ప అసలు మీరు కూడా సాటి మహిళ, నాకు నిజంగానే అదే అడిగాను నేను. సాటి మహిళ అనే గౌరవం నేను అన్నిటికంటే ఇవన్నీ పక్కన పెట్టేస్తామా. ఇప్పుడు మీకు ఎవరన్నా ఫోన్ చేసి ఉంటారు, మిమ్మల్ని ఎవరో వేధించుంటారు అనుకోండి, వాడి తర్వాత మీకు ఎప్పుడో ఫోన్ చేసేవి, ఎరా దరిద్రుడా డాష్ 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 నువ్వు అమ్మకు పుట్టావా, లేకపోతే మీరు నా ఫోన్లో తిట్టేసి ఉంటారు 4 మాటలు. ఓకే, అదే మీడియా ముఖంగా పిలిచి వాడి గురించి మాట్లాడినప్పుడు మనం మాట్లాడడం. ఇది ఆవిడ నాకు ఫోన్ చేస్తే నేను అన్న మాట తప్ప, అది కూడా ఆవిడే బయట పెట్టుకుంది తప్ప, ఆవిడ వాళ్ళ ఆయన ఇద్దరు 4 గోడల మధ్య మాట్లాడుకున్న సంభాషణ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అది చెప్తాను. ఫస్ట్ అది వాళ్ళ వ్యక్తిగతమే అనుకుందాం, అది దాన్ని బయట పెట్టకూడదు. అది నేనైనా సరే ఎవరైనా సరే బయట పెట్టకూడదు అనేది అనుకుందాం. మరి ఈవిడ నాకు మధ్య జరిగిన ఒక వ్యక్తిగత సంభాషణని ఆవిడ బయట పెట్టిన తర్వాతే నేను దీన్ని బయట పెట్టాను. ఓకే, కానీ అది కరెక్ట్గా ఆ సంభాషణ జరగడానికి కాస్త ముందే ఆ ఆడియో నేను విన్నాను. ఆ ఆడియోమా మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కొంచెం విన్నాను. మీరు వినలేదని నాకు తెలుసు. అన్ని వింటే బీపులతో వినుంటారు. మీరు నిజంగా విన్నుంటే విన్న తర్వాత మీరే విని చెప్పండి. అంటే ఆ మూమెంట్లో సర్రమని రక్తం బాయిల్ అయిపోయింది నాకు. ఎంత అంటే అమ్మకి కొడుకుకి అక్రమ సంబంధం అంత గట్టి తిడుతున్నాను. అది పర్సనల్ కన్వర్సేషన్ కావచ్చు, అందుకని నేను ఆవిడ బయట తిట్టలా, ఆవిడ ఫోన్ కాల్లోనే తిట్టాను. ఎంతమందితో సంసారం చేస్తే నువ్వు పుట్టావరా మీ అమ్మకి అని అడిగిన మాట నాకు చాలా చిరాకు అనిపించింది. అది కూడా పోనీ మీ ఇద్దరి మధ్య గొడవే అనుకుంటే, ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు. మీరు చెప్పినట్టు ఒక భారత స్త్రీ, మీరు హిందూయిజం కోసం పోరాడతారు, మొగుడి ఇంటి పేరు క్యారీ చేస్తూ మొగుడి గౌరవాన్ని నిలిపే రకంగా 10 వాళ్ళ ముందు నువ్వు ఇంత చులకనగా మొగుడిని మాట్లాడితే వాళ్ళు ఇదంతా పక్కన పెట్టేద్దామమ్మా. ఇది నా మాటకి నేను ఇచ్చుకునే సంజయ్ ఆ రోజు నేను చెప్పుకునేదానికి. అది కూడా ఆవిడికి ఆ పర్సనల్ కాల్ బయట పెట్టే రైట్ లేదు. నేను ఆ కాల్లో కూడా క్లియర్గా చెప్పా, అది కనుక బయటకు వస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటావు అని అడిగాను. ఆవిడ పెట్టింది, వెంటనే నేను బయట పెట్టాను. ఎందుకంటే ఆవిడ చేయడం తప్పు, వాళ్ళ పర్సనల్ కాల్ బయట పెట్టింది, ఫస్ట్ ఆమెనే చేసింది. నేను అదే చెప్పాను ఆ కాల్లో కూడా. మీరు వింటే ఇవన్నీ బయటకు వస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటావు, నేను బయట పెట్టలేదు ఇప్పటిదాకా అంటే ఆవిడ అదేదో పెద్ద అద్భుతం సాధించినట్టు బయట పెట్టింది. మరి ఆవిడ చేస్తే చమత్కారం, నేను చేస్తే బలాత్కారం కాదు కదా. సో నాకే ఆవిడే హక్కు ఇచ్చింది. ఇవన్నీ పక్కన పెట్టుదాం. తర్వాత ఎవరో 2 మహిళలు మిమ్మల్ని సంప్రదించారు, వాళ్ళు అయ్యో వీడు నాకు అన్యాయం చేసేసాడు, ఆవిడతో సంప్రదించారు, ఆవిడ చెప్పింది. సో ఆవిడ ఏం చెప్పిన తర్వాత అబ్బాయితో ఎవరితోనో మాట్లాడించారు. 2 మహిళలు చావు కారణం. 2 మహిళలు అదే అంటే ఎప్పుడో 12 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇష్యూ, దానికి సంబంధించి ఏదో మాట్లాడే వాళ్ళ తమ్ముడు వచ్చాడు, మా అదే యాక్చువల్గా జరిగింది ఏంటంటే, మీ వల్ల చనిపోయింది ఒక మహిళ, వాళ్ళు చెప్తున్నట్టు. అదే చెప్పనండి, నన్ను నా వల్ల కాదు, వాళ్ళ నాన్న వల్లే చనిపోయింది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వల్ల 2 అక్క చెల్లెళ్ళు చనిపోయారు. దానికి కారణం చెప్తాను ఇవాళ. మీరు సభాముఖంగా అంటే తెలుసుకోకుండా మాట్లాడతారు. వాళ్ళది ఒక పేరు, ఊరి పేరు చెప్పడం మీకు, ఒక గ్రామం, ఒక బీ టౌన్ అనుకోండి, బీ గ్రేట్ టౌన్. దాంట్లో ఆయన తండ్రికి 2 కూతుళ్ళు, ఒక కొడుకు. ఆ కొడుకు నిన్న మీతో మాట్లాడాడు. వాడి వయసు కాదు తెలియదు నాకు, బట్ మాట్లాడాడు. 2 అక్కల్లో పెద్ద అక్కకి పెళ్లి కుదిరింది. అది కూడా ఇప్పుడు 18 ఏళ్ల వయసులోనే, చాలా ఎర్లీ వయసులో ఆవిడకి పెళ్లి కుదిరింది.
పెళ్లి చేసుకునే వ్యక్తి వాడికి ఆస్తుంది, వాడికి అప్పట్లోనే 33 ఏళ్ళు 35 ఏళ్ళు కొంచెం నల్లగా, వాడికి నచ్చలేదు, బేసికలీ నచ్చలేదు నాన్న నేను చేసుకోను అని అమ్మాయి చెప్పినా కూడా ఊరుకో అందా నేను చేస్తా కొరకు తింటా అది ఇది వాడికి మంచి ఆస్తుంది అది ఇది చెప్పి చేసుకొని ఆ అమ్మాయిని బలవంతంగా చేసి పెళ్లి చేశారు. చేయలేదు. పెళ్లికి కరెక్ట్గా ఒక రోజు ముందు ఆ అమ్మాయి ఎండ్రిని తాగి ఆత్మహత్య చేసుకుంది. తాగితే కూడా ఆ అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టారు. అమ్మ నేను ఒక్క మాట నాది కనుక అబద్ధం అయితే అబ్బాయిని ఇప్పుడే మీరు కాల్లో తీసుకుని ఇవన్నీ మీరు విని ఇది అబద్ధమా అని అడగండి. అదే అంటున్నాను, ఈ ఒక్క మాట నాది అబద్ధం అయితే వాడిని అడగండి. ఒకవేళ ఎండ్రిని తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది, చనిపోయింది కూడా. 15 రోజులు అంటే మీకు పరిచయం వాళ్ళు అమ్మాయి ఎలా పరిచయం కూడా చెప్తాను. ఈ 15 రోజులు అమ్మాయి హాస్పిటల్లో ఉండి నానా నరకయాతన అనుభవించి తర్వాత చనిపోయింది. అది వాళ్ళ చెల్లెలు ఇంకో అమ్మాయి దగ్గరుండి చూసింది ఆ నరకయాతన అంతా కూడా. ఎవరైతే పెళ్లి చేసుకున్న వాడు ఆవిడికి ఇష్టం లేదు, ఈయనకి ఇష్టం. అంత దారుణం జరిగితే అమ్మా ఈ అమ్మాయి అప్పుడు 9th క్లాస్ అవుతుంది, ఈ అమ్మాయికి 16 ఏళ్ళు ఎంతో. చచ్చిపోయింది కదా, ఈవిడ నుంచి పెళ్లి చేయడానికి ఎంత దారుణం అమ్మా. సో ఈవిడి చావుడికి ఎవరు కారణం? ఇద్దరు మహిళలు. అంతే, వద్దు నాన్న నాకు వాడు ఇష్టం లేదు అంటే ఈ సీన్లో నేను ఎక్కడా లేనమ్మా. నాకు ఇది ఎలా తెలిసిందో కూడా చెప్తాను. ఈ రెండో అమ్మాయికి బలవంతంగా వాడి నుంచి పెళ్లి చేసి ఈ అమ్మాయికి చచ్చిపోయే ధైర్యం లేదు పాపం. వాళ్ళ అక్కలాగా సరే మూసుకొని నాకు చదువుకోవాలని ఉంది నాన్న అంటే సర్లే వాడు చదివిస్తాడులే అది ఇది అని చెప్పి ఆల్మోస్ట్ ఒక తండ్రి వయసున్న వాడిని పట్టుకొని పెళ్లి చేయడానికి తీసుకెళ్తాడు. చేస్తే వాడు ఇక సంసారం చేయమని చెప్పి రోజు బలవంతంగా చేస్తే ఆ వయసులో ఆవిడికి అంటే మైనర్ బాలికని ఇచ్చి వివాహం చేసిన మహానుభావుడు ఆయన. చేసిన తర్వాత వాడు రోజు సంసారానికి రావట్లేదని కొట్టడం, ఈ అమ్మాయి తప్పించుకోవడం. ఆ కొట్టడంలో చెవుడు వచ్చేసింది, కంప్లీట్ ఒక చెవుడు పనిచేయదు మా అమ్మాయికి. అంత దారుణం జరిగితే సరే ఆవిడకి ఇంకా అప్పట్లో ఫోన్ చేసేది. ఎఫ్ఎంలో నాకు కంప్లైంట్ బాక్స్ అని ఒకటి ఉండేది. ఎఫ్ఎంలో నేను షో చేస్తున్నప్పుడు నాకు ఫోన్ చేసింది ఎప్పుడు ఈ బాధ చెప్పుకోవాలి. బ్రదర్ శేఖర్ భాష వల్ల మా అక్క చనిపోయిందని చెప్పి మనం టీవీకి మొన్న మీరు మాట్లాడారు కదా, ఒక్కసారి ఒక్క లైన్ లో చెప్పండి. పర్లేదు చెప్పు, ఎందుకంటే కాదు మీరు నిజంగా అలిగేషన్ చేశారు కదా, ఒక్కసారి నా ఎదురుగా శేఖర్ భాష అని ఉన్నారు, చెప్పండి ఒకసారి. బాబు నమస్తే, నేను కరాటే కళ్యాణి అండి. మొన్న ఆ షోలో నేను కూడా ఉన్నాను, మీరు చూసే ఉంటారు. సో ఇప్పుడు శేఖర్ భాష గారు ఎదురుగా ఉన్నారు. ఆయన చెప్తుంది ఏంటంటే మీకు ఇద్దరు అక్క చెల్లెళ్ళకి మీ నాన్నగారు ఎవరో పెద్ద వయసు ఉన్న ఆయనతో పెళ్లి చేద్దాం అనుకుంటే పెద్దక్క చనిపోతే ఎండ్రిని తాగి ఆ తరువాత చిన్న అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేశారు. తను చాలా ఇబ్బందులు పెట్టాడు. ఆయన ఇబ్బందులు పెడితే ఈ అమ్మాయికి చెవుడు కూడా వచ్చింది, చెవులు పని చేయక కొడితే అటువంటివన్నీ జరిగాట నిజమా? ఇవన్నీ వాస్తవానికి అతను చెప్పే దాంట్లో ఒక 50% నిజం ఉంది. ఆ నిజాన్ని ఏం చేస్తాడంటే మాడిఫై చేస్తాడు. ఇప్పుడు మా అక్క చనిపోవడం నిజమే, మా అక్కకు కొంచెం చిన్న ఏజ్ లో పెళ్లి చేయడం నిజమే, అతను నచ్చకపోవడం కూడా నిజమే, అన్ని ఒప్పుకుంటా. ఇప్పుడు ఎలాగైతే అందరి మ్యాటర్ లో ఎట్లా ఇన్వాల్వ్ అవుతాడో ఈయన మా అక్క మ్యాటర్ లో ఇన్వాల్వ్ కాకపోతే డైవర్స్ అయ్యి మా అక్క మా దగ్గరకు వచ్చే ఉంటే మా డాడీ ఆయన చెప్పినంత అలా ఏం కాదు. బాబు మీ అక్క ఒకటి చెప్తాను, ఒక 2 years రిలేషన్ 1 year ఈయనతో రిలేషన్ లో ఉంది, ఇతను కూడా మా అక్కతో రిలేషన్ లో ఉన్నాడు, పెళ్లి అయిపోయిన ఆయనతో రిలేషన్ లో ఉన్నాడు. సరే రిలేషన్ లో ఉన్నాడు మీకెలా తెలుసు అంత కాన్ఫిడెంట్ గా? ఫోటోస్ చూపండి, అతన్ని అడగండి ఒక మాట. నేను లేను మీ అక్క అంటే నాకు ఇష్టం లేదని ఒక మాట చెప్పమనండి, నేను ఇప్పుడే వచ్చాను స్టూడియోకి. మీరు ఒక పని చేయండి, స్టూడియోకి వస్తారు ఈ మాట చెప్పండి. ఆయన మీ అక్క చనిపోవడం నిజమేనా? ఆత్మహత్య చేసుకొని బలవంతంగా పెద్దక్క? బలవంతంగా ఏం కాదండి, మాది అగ్రికల్చర్ ఇండస్ట్రీ. అయితే మాది ఏమైందంటే మా అక్కకు కొన్ని తెలియక కొన్ని పిచ్చి పని చేసి, అయితే తను తెలియదు తను చనిపోతానని. అప్పటికి చనిపోయే ముందు ఒక 2 months దాకా బెడ్ మీదనే ఉంది. అది మొత్తం తను చనిపోవాలని పాయిజన్ అదంతా ఏం తీసుకోలేదు. ఆ అగ్రికల్చర్ ఫీడ్ కొన్ని వాడి పెళ్లి ఇష్టం లేక చేసిందని ఆయన ఆరోపణ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆయనకి ఎలా తెలుస్తుంది? ఆయన అంటున్నాడు కదా మా అక్క ఇలా సూసైడ్ మ్యాటర్ ఏంటి, రిలేషన్ లో ఉందా? మా అక్క రిలేషన్ లో ఆయనతో ఉందా లేదా? శేఖర్ భాష ఆమె చెప్పింది వచ్చి మీ అక్కే వచ్చి చెప్పింది ఆయనకి ఈయన రిలేషన్ లో ఉన్నాడు.
మాట్లాడండి ఒకసారి ఆయనతో డైరెక్ట్ ఆయనకి అడగండి, డైరెక్ట్ ఆయన అడగండి, ఇక్కడ ఉన్నాడు ఆయన. నువ్వు అడిగే ప్రతి మాటకి నేను సమాధానం చెప్తాను. నేను అడిగే ప్రతి మాటకి నువ్వు సమాధానం చెప్పు ఫస్ట్. అరవడం కాదు, నేను అడిగే ప్రతి మాటకి సమాధానం చెప్పు ఫస్ట్. నేను అడుగుతాను, నువ్వు చెప్పు. అడుగుతాను ఫస్ట్, నువ్వు చెప్పు. నువ్వు అడిగే ప్రతి మాటకి నేను సమాధానం చెప్పు. నీ పెద్దక్క ఆవిడ ఇష్టం లేని పెళ్లి కారణంగా ఆత్మహత్య ప్రయత్నం చేసిందా లేదా? నీ పెద్దక్క ఎండ్రిన్ తాగి ఆత్మహత్య చేసుకు ఎందుకు తాగింది? ఆమెకు తెలియక తాగింది. ఆయన సమాధానం ఎందుకు తెలియక? ఏం తెలియక? ఎండ్రిన్ తాగితే చస్తారని తెలియక తాగిందా? సార్ ఒకటి అరే నేను అడగను, నువ్వు అడిగే ప్రతి దానికి నేను సమాధానం చెప్తాను. నేను అడిగేదానికి సమాధానం చెప్పు. సరే ఒక్క 2 నిమిషాలు అమ్మ నేను స్టోరీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు అన్ని అడగండి. సగంలోనే నువ్వు అర్జెంట్ ఫోన్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం నేను చెప్పనివ్వండి. పర్లేదు ఆయన వినట్లేదు. నేను అడిగేదానికి ఆయన చెప్పండి. జరిగిందమ్మా అలా కదా, ఆయన కట్ చేయడం అలా కాదు కదా. ఆయన చేస్తున్నాడు. హలో బాబు నేను చెప్తా వినండి. ఆయన ఏం చెప్తారు వినండి. మీరు విన్న తర్వాత మీరు నాకు సమాధానం చెప్తారు. కానీ ఇద్దరు మాట్లాడితే సరిగ్గా రాదు. ఇది మన అందరికి జనాలకి కూడా క్లారిఫికేషన్ వస్తుంది. మీరు ఫస్ట్ వినండి ఆయన చెప్పేది, తర్వాత లైన్ లోనే ఉండండి, తర్వాత మిమ్మల్ని అడుగుతాం. ఓకే, లైన్ లో ఉండండి. ఇప్పుడు చెప్పండి. వాళ్ళ పెద్దక్క ఇష్టం లేని సంబంధం వాళ్ళ నాన్న చేయడం కారణంగా భరించలేక ఆత్మహత్య చేసుకుంది మా అక్క అని చెప్పి వాళ్ళ చెల్లెలు నాకు చెప్పింది. చిన్నమ్మాయి పేరు ఏంటండి? చిన్నమ్మాయి పేరు వాళ్ళు పెట్టుకున్న పేరు వేరే ఉంది. ఆమె మీరు వేరేగా పిలిచేవారా? ఆమెకి ఇష్టమైన పేరు పెట్టుకుని చిన్నమ్మాయి. ఓకే, అయితే ఇలా ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పడం. ఆ తర్వాత ఒకటి ఏమైంది, మీకు కంప్లైంట్ బాక్స్ లో వీళ్ళ చెల్లి కనెక్ట్ అయింది. మీకు కాదు కంప్లైంట్ బాక్స్ లో కనెక్ట్ అయింది. తర్వాత మీరు లాస్ట్ టైం కాల్లో కూడా వింటే మా అక్కే తన ఎఫ్ఎం షోలో విని తనంటే ఇష్టపడి ఫోన్ చేసి విషయం. ఇంకొకటి అయితే ఆ అమ్మాయి వచ్చినప్పుడు నాకు చెప్పిన విషయం ఇది. ఇలా అక్క ఆత్మహత్య చేసుకుంటే నాకు ఇష్టం లేదని తెలిసి కూడా అదే వ్యక్తితో నన్ను మైనర్ గా ఉన్నప్పుడు పెళ్లి చేశాడా లేదా అడగండి. మీరు మైనర్ గా ఉన్నప్పుడు పెళ్లి చేశారా? మైనర్ గా ఉన్నప్పుడే పెళ్లి చేశాడు. మా నాన్నది తప్పే. నేను చెప్తున్నాను. మీ నాన్నని ఎందుకు జైల్లో పెట్టలేదు? నువ్వు మీ నాన్న వల్ల చచ్చిపోయిందిరా? మా నాన్న తప్ప అని చెప్పి మీ నాన్న ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు జైల్లో పెట్టి తీసుకెళ్ళి నేను ఎత్తుకొని వచ్చాను ఎక్కడి దగ్గరికి. వాళ్ళతో కనెక్షన్ పెట్టుకొని అమ్మాయిలందరినీ టార్చర్ చేస్తాను. నేను ఎంతమందితో కనెక్షన్ పెట్టుకుంటాను, ఏం చేసుకుంటాను, బట్ మీ నాన్న చేసిందే కదా ఇది. మీరు ఒక 2 minutes నాతో మాట్లాడండి. నేను చెప్పేది చెప్పండి. ఆయన నాగమ్మనండి. అయితే ఆయన రిలేషన్ లో మా అక్కతో ఉన్నాడు. అది దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. నాతో ఫోటో నేను ఏమీ కాదనట్లేదు. ఇట్లా ఏమనండి మాట్లాడతా కంటిన్యూ ఒక 1 minute. అరే నన్ను కంప్లీట్ చేయండి. మధ్య మధ్యలో ఇప్పుడు 4 సంవత్సరాలు మా అక్క నచ్చని సంబంధం తోటి రిలేషన్ లో ఉండి బతికింది. రోజు చస్తూ బతుకుంది అనేది నీకు తెలుసా? నువ్వు ఉంది ఒక్కటే చెప్తున్నా. నువ్వే మార్చినావు. అవునవును, అంత గొప్పడైతే మీ పెద్దకి ఎందుకు ఆత్మహత్య చేసుకొని వచ్చింది? వాడు ఇష్టం లేకే కదా. ఎవరైతే ఇష్టం లేకుండా వాడి దగ్గరికి మళ్ళీ అక్కడ కూడా తేడా ఉందిరా. ఇప్పుడు శేఖర్ భాష చెప్తున్నారు మీ నాన్న ఇష్టం లేని పెళ్లి చేయటం వల్ల చనిపోయిందని చెప్పేసి చాలా క్లియర్ చెప్తున్నారు. నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. దీనికి క్లారిటీ ఇవ్వండి ఫస్ట్. నేను ఆయన మా నాన్నకి ఇష్టం లేని పెళ్లి వల్లనే చనిపోతే డైవర్స్ తీసుకొని డైవర్స్ అంతా అయిపోయి 1 year మాకు రిలేషన్ ఉన్నాక చనిపోయింది కదా. మీ పెద్దక్క గురించి చెప్తున్నారు శేఖర్ భాష. ఇప్పుడు నేను ఒకటే అది చెప్పండి. పెద్దక్క గురించి ఆయనతో 4 ఆయన మాట్లాడేది మా అక్క మా నాయన ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల చనిపోయింది కదా. మ్యాటర్ ఏంది అదే కదా. ఈయన మా అక్కతో రిలేషన్ లో ఉన్నాడు. ఫస్ట్ థింగ్ అరే చెప్పని ఫస్ట్ చెప్పని రిలేషన్ లో ఉన్నారు. ఓకే చెప్పండి. ఫస్ట్ రిలేషన్ లో ఉంది 4 సంవత్సరాలు కూడా కష్టపడి తట్టుకోలేక చనిపోయింది అనుకుందాం. మరి ఈయనతో 1 year రిలేషన్ 4 సంవత్సరాలు కష్టపడినా గానీ ఆయనతో బతుకుంది. 1 year లేకపోయింది. మా అక్క ఫ్రెండ్ అసలు ఈ మధ్య ఈయన భార్య ఎవరు ఇప్పుడు ప్రెసెంట్ కలిసే మా అక్కను చంపేశారు. అడగండి
మంచిది మంచిది మంచిది. అంటే ఎట్లా చెప్తారు మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీ అక్కని చంపేశారని ఏంటి దానికి ఆధారం ఏంటి? ఫస్ట్ ఆధారం భార్యాభర్తలు ఏంటి అక్కడ ఆవిడ నాకు పెళ్లి కాలేదు, ఆవిడ నాకు పెళ్లి కాలేదు అసలు అప్పుడు. చెప్పండి శేఖర్ భాష. సో అలా పెద్దక్క చావుకి వాళ్ళ నాన్నే కారణం. ఓకే, ఎంత దారుణం కాకపోతే ఒక మైనర్ బాలికని తీసుకెళ్లి అదే ఎవడైతే అక్క వద్దనుకుందో వాడికే ఇచ్చి కట్టబెట్టిన తర్వాత వాడు నానా రకాల టార్చర్ రోజు కొట్టి తిట్టి చంపుతుంటే వాళ్ళ నాన్నకి వీడికి తేడా లేకుండా అక్కడే ఉంటే చస్తూ అలాగే బతికేది కదా అని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది. సేమ్ అదే రక్తం అలాగే చస్తూ బతకాలి, అది మన కులం అయితే చాలు, ఆ అమ్మాయి అలాగే ఉండాలి, మా వాడు మేము ఇచ్చి చేసాం. సో అలా ఆ అమ్మాయి అలా నానా నరకం పడుతుంది. కానీ ఏ రోజు నాకు ఆవిడ చెప్పలే. కానీ ఆవిడ ఏమేంటి తెలుసా, దీని నుంచి బయటపడి నాకు ఒక్క డౌట్ ఇక్కడ. ఇప్పుడు మీరు కంప్లైంట్ బాక్స్ అనేది పెట్టారు, సంథింగ్ ఏదో మీరు చెప్తున్నారు, మీ వాయిస్ కి ఫ్యాన్స్ ఉంటారు, చాలా మంది అందరికి ఫ్యాన్స్ ఉంటారు మనకి. బట్ మనం వచ్చిన వాళ్ళని మనం ఎంతవరకు ట్రీట్ చేస్తాం అన్నదే కదా. మీ కంప్లైంట్ పెళ్లి చేసుకునే వరకు వెళ్ళడం ఎందుకు వచ్చింది చెప్తానమ్మా. ఒక కంప్లైంట్ బాక్సే కాదు, నాకు ఇంకా రకరకాల కాల్స్ వస్తాయి. ఇవన్నీ కాదు, కంప్లైంట్ బాక్స్ అనేది ఒక సెగ్మెంట్. ఓకే, దాని తర్వాత మామూలు సరదాగా మాట్లాడే కాల్స్ ఉంటాయి, లవ్ ప్రాబ్లమ్స్ ఉండే కాల్స్ ఉంటాయి, వందల రకాల షోస్ ఉంటాయి. అయితే ఇప్పుడు దాని దగ్గరికి వస్తాను నేను, మీకు అమ్మాయికి నాకు ఎలా పరిచయం ఏర్పడింది అనేది. సో ఈ అమ్మాయి నాకు ఫోన్ చేస్తుండేది. ఫోన్ చేసి చెప్పేది ఏంటంటే, నాకు సొంతంగా నా కాళ్ళ మీద బతకడానికి నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే చూపించండి. 9th అయిపోయింది అంటే పెళ్ళి అయ్యేటప్పటికి 9th అమ్మా. పెళ్ళి అయ్యేప్పటికే ఆయన 4 ఏళ్ళు అంటే నాకు అది కూడా తెలియదు. సో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది, నానా రకాల నరకం అనిపిస్తుంది. రోజు ఇంట్లో ఇదే టార్చర్ అనమాట అమ్మాయికి. బట్ ఆ అమ్మాయి లొంగట్లేదు, వీడు కొడుతూనే ఉన్నాడు. బలవంతంగా ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ తీసుకొచ్చి కషాయవాడు గొర్రెం దిగి పెట్టినట్టు వీళ్ళు ఇంట్లో దింపేసి వెళ్ళిపోతా ఉంటారు అనమాట వీళ్ళ అన్నవాడు. సో ఏమీ చెప్పలేదు నాకు. అమ్మాయి వచ్చి ఏదైనా జాబ్ ఉంటే నాకు చూడండి అంటే, నాకు తెలిసిన వాటిలో ఇంటర్వ్యూస్కి ఏమైనా ఉంటే పంపించాను, జిమ్ని మ్యూజిక్ ఆడిషన్స్ పంపించాను, మా బిగ్ ఫేమ్లో ఆడిషన్ చేసి అమ్మాయి సెలెక్ట్ అవ్వాలి అన్ఫార్చునేట్లీ. బట్ షీ వాజ్ వెయిటింగ్, ఏదో రకంగా ఒక్క జాబ్ వస్తే నా కాళ్ళ మీద నేను వెళ్ళి బతికేస్తాను. ఇంట్లోకి పోతే ఇంట్లోనే బలవంతంగా తీసుకొచ్చి దించుతున్నారు, వీడా నన్ను టార్చర్ చేస్తున్నాడు, నిలబడడానికి ఒక్క అవకాశం కావాలని అమ్మాయి వెయిట్ చేస్తున్న టైంలో ఆ అమ్మాయి ఒకానొక రోజున ముఠాములు సర్దుకొని వచ్చేసింది మొత్తం. ఏంటమ్మా అంటే, మా ఆయన శబరిమల మాల వేసుకొని వెళ్తున్నాడు, నాకు ఇంతకన్నా మంచి అవకాశం రాదు, నేను వెళ్ళిపోతున్నాను. అదేంటి ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను బాంబే వెళ్ళిపోతాను, బాంబేలో ఎవరో ఉన్నారు, వాళ్ళకి ఏదో వచ్చేది అంటే, నాకు ఎలా తెలుసు ఏంటని అడిగాను. అంటే ఏమో ఫేస్బుక్ ద్వారా ఎలాగ పరిచింది, నేను అక్కడికి వెళ్తే వాడు ఇస్తాను అంటే, నాకు డౌట్ వచ్చింది, అమ్మేస్తారు కదా ఇట్లాంటివన్నీ కూడా. నువ్వు అలాంటివి ఏం చేయకు, నువ్వు కంగారు పడకని చెప్పి నేను తెలిసిన వాళ్ళ హాస్టల్లో తీసుకొచ్చి పెట్టాను. ఈ లోపల వీళ్ళ నాన్న వాళ్ళందరూ ఎత్తుక్కొని ఆ అమ్మాయి ఎక్కడ పోయింది, ఆ కాల్ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని, సో ఆ అమ్మాయి నాతో రెగ్యులర్గా కాల్స్ మాట్లాడుతుంది అనే విషయం తెలుసు వాళ్ళకి. సో వెతుక్కొని నా దగ్గరికి వచ్చేసి పెద్ద రచ్చ మా ఇంటి ముందు, రా చంపేస్తాం, అది చేస్తాం, నరికేస్తాం అని చెప్పి రౌడీలు వేసుకొచ్చేసి మా ఆఫీస్ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఇది చేసి అంత రచ్చ చేశారు. నేను చెప్పాను, ఇదిగో మీ కూతురు ఇక్కడ ఉంది, వెళ్ళి తీసుకెళ్ళండి, ఆవిడకి ఇష్టమైతే తీసుకెళ్ళండి. కానీ అప్పుడు నాకు చెప్పుకొచ్చింది, ఇది మొత్తం చెప్పుకొచ్చింది స్టోరీ, ఇలా ఇష్టం లేని పెళ్లి చేసింది, తీసుకెళ్ళండి ఇష్టం అయితే, లేదు అమ్మాయికి ఇష్టం లేకపోతే ఉండిచ్చానంటే వెళ్ళారు. ఆ డామ్ డూమ్ డిష్ అని గట్టిగా అరిచి ఆ అమ్మాయిని మొత్తానికి తీసుకెళ్లారు, బలవంతంగా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే వెళ్ళారు. ఓకే, హస్బెండ్ దగ్గరికి కాదు, తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి అమ్మాయి మళ్ళీ వచ్చేసింది. ఇంకా ఇదే నడుస్తుంది అనమాట. మళ్ళీ వచ్చేసినప్పుడు నేను ఏం చేశాను అంటే, ఇది పద్ధతి కాదు, ప్రతిసారి మీ వాళ్ళు వస్తారు, ఇది చేస్తారు, నీకు కావాలంటే మనం హ్యూమన్ రైట్స్ కమిషన్లో మూవ్ అవుదాం అని చెప్పి ఒక లేడీ లాయర్ తోటి హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు వేయించాను. ఎందుకంటే మైనర్ కాబట్టి, నీకు ఇష్టం లేదు కాబట్టి చెల్లదు వివాహం అని చెప్పి నేను వేయించాను కేసు వేయించిన తర్వాత అది చెల్లదని చెప్పి కోర్టు కూడా తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఏంటి, వీడికి ఆధారం లేదు, వెళ్తే ఇంట్లో ఉండాలి, ఇంట్లోన వాళ్ళు బలవంతంగా ఇది చేస్తున్నారు. స్టేట్ హోమ్లో పెట్టమని చెప్పారు 21 రోజులు అమ్మాయిని. 21 రోజులు స్టేట్ హోమ్లో ఉన్న తర్వాత ఆ అమ్మాయి కావాలంటే అప్పుడు డిసైడ్ చేసుకొని మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మీ అమ్మ వాళ్ళ దగ్గరికి, లేదు బయట ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవాలంటే ఉద్యోగం. అప్పటికి ఫైనల్గా నేను ఏదో మొత్తం చేసి ఒక మీడియాలో ఒక తెలిసిన సంస్థలో అమ్మాయికి ఒక చిన్న ప్రొడ్యూసర్గా, జూనియర్ ప్రొడ్యూసర్గా ఒక ఉద్యోగం ఇప్పించాను. అక్కడ అమ్మాయి ఉంటూ ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ తోటి రూమ్మేట్గా ఎక్కడో కలిసి ఉంటున్నారు. వింటున్నారా మీరు శేఖర్ భాష చెప్పేది? వింటారు, మీరు చెప్పేది కూడా వింటారు. రెడీ. సో ఇచ్చాను. తర్వాత మా పరిచయం పెరిగింది, పెద్దదైంది. తర్వాత అమ్మాయికి స్టేటస్ ఉన్నా కూడా నాకు తిరిగి ఇద్దరం కలిసాం. పెళ్లి చేసుకొని నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి. ఎంత అంటే అంత నా జీవితంలో నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి.
ఇప్పటికీ ఆ అమ్మాయి ఫోటో మా ఇంట్లో ఉంటుంది. నాకు పెళ్ళైనా కూడా మా ఆవిడన్నా కూడా ఆ ఫోటో ఉంటుంది. నా కూతురికి కూడా అమ్మాయి పేరు పెట్టుకుంది. అంత ఇష్టం నాకు అమ్మాయి అంటే. అటువంటి అమ్మాయి గురించి ఏదో నేను అమ్మాయిని తార్చడానికి తీసుకొచ్చాను, పెళ్ళైన అమ్మాయిని టార్గెట్ చేస్తాను ఇలా అంటే నాకు చాలా బాధేస్తుంది. ఇవాళ మీకు సంజయ్ చెప్పుకోవడానికి నేను రావడానికి కారణం అదే. సో నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న మాట వాస్తవం. అండ్ ఆ అమ్మాయి ఆ పెళ్ళి అయింది అనే మాట ఎలా చెప్పిందంటే, ఆ అమ్మాయి మూడు వేయడం కాదు, అది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఆయన కట్టిన బంగారు తాడు ఏదైతే ఉందో ఆ అమ్మాయి తీసి ఎప్పుడు కూడా పర్సులో పెట్టుకుంటుంది. ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఏమడిందంటే నాకు ఒకసారి వేయవా అని చెప్పి అడిగినప్పుడు, అది కూడా పెళ్లి కాదు, గుళ్ళో ఆ తాళి ఆవిడ వేయించుకోవాలనుకుంది. అది వేసినప్పుడు అది మేబీ అలా చెప్పుంటుంది. పెళ్లి కాలేదు ఇంకా, నేను నిజంగా ఆవిడ బతుకుంటే ఈ పాటికి నేను ఈ రోజుకి కూడా అనుకుంటాను ఆవిడ బతుకుంటే ఇప్పుడు ఎలా ఉండేది, ఎంత మంది పిల్లలు ఉండేవాడు ఇలా. ఇదే నేను ఇప్పటికీ సంవత్సరం లేకపోతే 6 నెలలు ఎప్పుడైనా సరే వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ ఆ సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎందుకు చేసావు, ఎందుకు వెళ్ళిపోయావు, 12 ఏళ్ళు పైన 12 ఏళ్ళు. మీ వయసు అప్పుడు ఎంత ఉంటుంది? ఎంత 27, 28 అలా ఉంటుంది. సో అంత అంటే అప్పటికి కూడా వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతారా వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళు? ఓకే, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అంటే అది ఊరికే గుళ్ళో కాకుండా వాళ్ళు ఒప్పుకుంటే కదా అసలు పెళ్ళి నేను అనేది. ఇదేదో మీరు ఊరికే అది కాదు కదా, నేను లిటరల్లీ పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. వాళ్ళ అమ్మ నాన్న మా అమ్మ నాన్న అందరి సమక్షంలో పెళ్లి చేసుకొని పోదాం అనుకున్నాం. కానీ వీళ్ళ నాన్న వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో కుల సంక్రం చేసావు, మీ ఇంట్లో పరువు తీసేసావు, మా ఊళ్ళో తలెత్తుకోలేకపోతే ఇదే సుట్టిపొట్టి మాటలు చాలాసార్లు ఉండేవి. ఎప్పటికైనా మారుతారా అనేది ఉండేది. కానీ ఒక రోజున సడన్గా పొద్దున్న షో చేస్తున్నప్పుడు ఆవిడకి మైగ్రేన్ ఉన్నమాట వాస్తవం. తర్వాత వామిటింగ్స్ అయ్యేది, చాలా ఇదైంది. బట్ ఆవిడ దానికోసమో లేకపోతే వీళ్ళ నాన్న వాళ్ళ సూటి మాటల కోసమో లేకపోతే అమ్మాయి ఫ్రెండ్కి ఈ అమ్మాయికి ఏదైనా గొడవ చేసిందో ఏమైనా సరే క్షణికావేశంలో అమ్మాయి చేసింది. ఒకవేళ నేనే తిట్టేసినా ఒకవేళ ఏమన్నాను కూడా ఒక క్షణికావేశంలో తను బట్ ఆవిడ క్లియర్ కట్గా రాసింది ఏంటంటే, నేను ఈ తలనొప్పి ఈ మైగ్రేన్ భరించలేకపోతున్నాను. ఆవిడకి నేను ఆ మాట వాస్తవం. నేను ఎందుకంటే ఆవిడ ఆ నెల రోజుల లోపల ఆ ఎండాకాలం వచ్చిన తర్వాత ఆవిడ ఉద్యోగం కూడా మానేసింది, కంప్లీట్గా ఉద్యోగం మానేసి ఆ అమ్మాయితోనే ఉంటుంది. అండ్ ఎంతకాలం మీరు ఇద్దరు సహజీవనం చేశారు? 1 సంవత్సరం. సహజీవనం కాదమ్మా. అమ్మాయి రూమ్మేట్తో ఉంటుంది. ఇద్దరు కలిసి బయటకి ఎక్కడికైనా వెళ్ళాము. ఒకసారి వైజాగ్ వెళ్ళాము. మా ఇద్దరికి సంబంధించిన విషయం మేబీ ఆయన చెప్పుండొచ్చు. కానీ మా అమ్మ వాళ్ళని ఒప్పించి వాళ్ళ అమ్మ వాళ్ళని ఒప్పించి చేసుకోవడం అనేది కదా అసలు పెళ్లి. అది దానికోసం నేను అమ్మాయి ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ అమ్మాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కుల సంకరం, మా ఇంట్లో పరువు తీసావు, ఇదే మాటలు వస్తున్నాయి. వెయిట్ చేస్తున్నాం. సో వాళ్ళు ఒప్పుకుంటే నేను మా ఇంట్లో చెప్దామని చెప్పి నేను చెప్తాను. సో దట్స్ వాట్. సడన్ గా ఒక రోజున ఇది జరిగింది. అంటే ఆమె సూసైడ్ చేసుకుందా లేకపోతే సూసైడ్ చేసుకుంది. కానీ ఇక్కడ క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే కళ్యాణ్ గారు, ఇప్పుడు శేఖర్ భాష గారు ఎంతమంది అన్నారు నేనన్న మాటలకా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించా, ఒక క్లారిటీ లేదా? ఆ క్లారిటీ అమ్మ ఇచ్చిందమ్మా, చాలా క్లియర్ గా రాసింది. ఆ అబ్బాయి కూడా వచ్చాడు. ఆ అబ్బాయి నిన్న మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, మా అక్క రాతే నేను గుర్తుపట్టాను అని చెప్పాడు. కానీ వాడి డౌట్ ఏంటంటే అది తలనొప్పి వల్ల కాదు, నేను తిట్టడం వల్ల లేకపోతే ఆ అమ్మాయి తిట్టడం వల్ల అని మాత్రమే చెప్తున్నాడు తప్ప వాళ్ళ ఫ్రెండ్ ఆ రూమ్మేట్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి ఏదో గొడవ జరిగింది. ఓకే, తల్లేదు అక్కడతోనే ఆడుతున్నాడు. గొడవ ఉంటే సూసైడ్ చేసుకున్నంత అదే అంటున్నాను. ఆవిడ చాలా క్లియర్ కట్ గా రాసింది. అది ఆవిడ ఎలా అయిపోయిందంటే మనిషి కూడా ఒక 15 రోజుల్లో చాలా కలర్ నల్లగా, ఆల్రెడీ బ్లాక్ బట్ విపరీతమైన వామిటింగ్స్ అన్నీ చేసుకుని ఎంత దారుణంగా తయారైపోయింది. అండ్ కొంచెం కరెక్ట్గా కూడా లేదు, మెంటల్ స్టెబిలిటీ కూడా ఆ టైంలో. బట్ అంతలా దానికోసం ఇంత దారుణం చేస్తే అనుకోలేదు. నేను ఇప్పటికీ కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చొని అడిగేది అదే, ఎందుకు చేసావు అనేది కల్లోకైనా కనిపించి ఒక్కరోజు అని చెప్పు. అంత ప్రేమించిన అమ్మాయి అమ్మ. వీడు నా ప్రేమ ముందు నీ ప్రేమ అంత అంటే ఇక్కడ తను భర్త నుంచి దూరంగా వచ్చేసిన తర్వాత మిమ్మల్ని కలిసింది కదా, విడాకులు కూడా అయిపోయాక, విడాకులు కూడా కాదు దాన్ని పెళ్లి క్యాన్సిల్ చల్లదని హ్యూమన్ రైట్స్ కమిషన్ తీర్పిచ్చింది. చేసిన తర్వాత ఇప్పుడు అతను ఏమని చెప్తా అంటే, నేను ఒక సరే అమ్మాయిని తార్చేవాడు వాడు వీడు అంటున్నాడు కదా, ఈ 12 ఏళ్లలో ఓకే ఏం చెప్తున్నాడు, ఒకసారి ఎవరో ఒక అమ్మాయి వచ్చింది ఏదో చెప్పింది, తర్వాత అమ్మాయి ఎక్కడో ఉందో ఏమిటో తెలియట్లేదు. ఓకే, తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది. ఓకే, మరి నేను నిజంగానే అంత ఎదవని అంటే 12 ఏళ్ళలో కనీసం ఇద్దరైనా వచ్చేది, 50 మంది 60 మంది రావద్దా? నేను నిజంగానే ఇంకొక మాట అన్నారమ్మా, మీరు కూడా ఒప్పుకున్నారు దానికి. ఏంటంటే పెళ్ళైన వాళ్ళని టార్గెట్ చేసి అదే అంటున్నారు. పెళ్ళై అప్పుడు ఒకటమ్మా,
నేను ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఎక్కడుంటుందో తెలియదు, నేను టార్గెట్ చేయాలంటే నాకు ఓహో అమ్మాయి వచ్చిన తర్వాతనే మీరు మాట్లాడితే టార్గెట్, దాన్ని నేను టార్గెట్ అంటారమ్మా. టార్గెట్ అంటే మీరు ఆమెని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. నేను ఆ అమ్మాయి అంటే ఆమె పెళ్లి కాకముందు మీరు రిలేషన్ లో ఉన్నారా? పెళ్లి కాకముందు మీరు లవర్ గా ఉన్నారా లేదా? ఉన్నాను. మీరు చెప్పారు మొత్తం వింటున్నాను. నేను కూడా ఒకసారి అంటే ఒక తమ్ముడు నాకు అసలు మా అక్క చనిపోయినాక కూడా నాకు శేఖర్ భాష మీద ఏమి కోపం లేకుండా, ఎందుకంటే మేబీ తను ఏదో చేసుకుని రాసింది తనే కదా అనుకున్నాను. ఎందుకంటే ఆ బాధలో చాలా రోజులు అలానే అయిపోయా గానీ వేరే అమ్మాయిలు వచ్చి ఇలా అవుతుంది శేఖర్ భాష ఇలా వేస్తున్నాడు అని చెప్పినాకనే వాళ్ళే ఈ ఫొటోస్ ఇచ్చారు. ఇప్పుడు కాదు 2016 లో. అప్పుడు ఆ అమ్మాయి పేరు చెప్పొచ్చో లేదో అమ్మాయి వేరే అమ్మాయి. అయితే కొన్ని రోజులకి ఇప్పుడు ఉన్నాడా అసలు ఇతను పెళ్లి చేసుకోలేదని కూడా పొద్దున్నాక వాదించాడు. మా అక్క నాకు చెప్పింది పెళ్లి అయితే ఇంతకుముందు మీరు విన్నారు కదా బ్రదర్, ఇంతకుముందు మీరు విన్నారు కదా గుడికి వెళ్ళినప్పుడు తను అడిగిందంట తన రిక్వెస్ట్ మేరకు సరే ఒక్కసారి నా ఏజ్ కదా అని చెప్పి అడిగినప్పుడు ఖచ్చితంగా చేసుకునే వాళ్ళము కాదు. మీ నాన్న వాళ్ళు ఒప్పుకోండి, మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటే అది కదా పెళ్లి, ఏదో గుండె ఇట్లా కట్టుకుని నా ఉద్దేశం అది కాదు కదా. అమ్మ చేసుకున్నాం అనుకున్నా అమ్మాయి దాంట్లో ఏముంది పెద్దగా అది తప్పు అని చెప్పడము కాదా. ఇతను సార్ మీరు ఏమన్నానండి, ఇతను కొంచెము ఈ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అయ్యి అసలు మా అక్క ఈయన చెప్తున్నాడు కదా మా డాడీకి లేదు ఈయన పరువు, మా అక్కని మేము మా నాన్న కాల్ పట్టుకొని రిక్వెస్ట్ ఉండని బేటాను సరే అయిపోయింది కదా సరే ఇప్పటి నుంచి నేను చూసుకుంటానని కూడా చెప్తే తను రాలేదు. ఎందుకు అక్క ఉండొచ్చు కదా డాడీ చెప్తున్నాడు కదా అంటే కూడా లేదు అని ఆ రోజు చెప్పింది. నాకు పెళ్లి చేసుకున్నా ఇట్లున్నా తనతో హ్యాపీగా ఉన్నా అని చెప్పింది. అందుకే సరే ఇక్కడైతే హ్యాపీగా ఉన్నా. ఇంకొకటి తను అసలు మా ఆ రిలేషన్ లో ఉంటే ఒకవేళ అసలు డైవర్స్ తీసుకునేది కాదు. ఇతనితో పరిచయం చేసుకున్నాం ఏదో ఒక ఆడిషన్ పోతే తనని టార్గెట్ చేసి కొన్ని కష్టాలు చెప్పుకున్నాము. ఇతను నాకు తెలిసి మెయిన్ కారణం ఇతనే, అసలు డైవర్స్ కి మెయిన్ రీజన్ ఇతనే. డైవర్స్ తీపించుకొని ఇంటికి ఆప్షన్ లేకుండా చేసి అంటే ఒక్కటే సార్ 1 minute కంప్లీట్ చేశారంట కళ్యాణ్, ఇతను కంప్లీట్ చేస్తారంట ప్లీజ్. మా అక్కకు ఆప్షన్ లేకుండా చేశాడు అతను. అంటే ఇంటికి పోకుండా బయట వాళ్ళకి చెప్పుకోలేకుండా, ఎందుకంటే తనకు రెండోసారి ఆప్షన్ ఉండదని భయపడి మళ్ళా మా ఫ్యామిలీకి మళ్ళీ ఇంకొక పేరు వస్తుందేమో అని చెప్పి సూసైడ్ చేసుకుని తప్ప ప్రతి ఒక్కరిని ఇలానే టార్గెట్ చేస్తాడు ఇతను. మీరు ఒకసారి ప్రతి ఒక్కరిని ఇట్లాగే టార్గెట్ చేస్తాడు శేఖర్ భాష అని ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఎంతమంది వచ్చారు బాధితులు, శేఖర్ భాష బాధితులు మీ దగ్గర? ఇద్దరు కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారంట. నేను డెఫినెట్లీ వాళ్ళని తీసుకొని వస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతను చేసిన పెంటకి వాళ్ళు మీడియా ముందరకు వస్తే మావన్నీ బయట పడితే వాళ్ళు కూడా ఏదో దగ్గర తప్పు చేసింటారు కదా సార్. ఆ తప్పుని టార్గెట్ చేసి వాళ్ళని రానియాడు. ఇంకా అతను ఆప్షన్ లేదు చెప్పుకోవడానికి. ఇప్పుడు లావణ్య తప్పులు చేసింది, అవి టార్గెట్ చేస్తే నాకు లావణ్య తెలియదు. లావణ్య గురించి నన్ను అడుగుతారేంది? లావణ్యకు నాకు సంబంధం ఏంది? లావణ్య కాకపోతే ఈవిడే నీ దగ్గరికి వచ్చిన ఆవిడ ఉందే, ఆవిడ భాగవతం తీసుకొచ్చాను. మా అక్క గురించే మాట్లాడతా నేను. లావణ్య అంటే ఆమె సగులు అక్క గురించి మాట్లాడడం మీ హక్కు ఉంది. కాదు ఇప్పుడు ఇది జరిగి చాలా రోజులు అవుతుంది కదా. ఇప్పుడు శేఖర్ భాష వీడియోలో కనబడి లావణ్య గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు? కొన్ని ప్రూఫ్స్ ఉండే, అంటే ఒక అమ్మాయి తెచ్చి ఇచ్చిందని చెప్పాను కదా, ఆ ప్రూఫ్స్ ఉండే. తను కాకుండా ఇంకొక ఆమె వచ్చి అన్న మీరు జరిగింది నేనైతే చెప్పుకోలేను అందరి ముందరికి వచ్చి నన్ను ఒక పర్సన్ నాకు చాలా ఉండి నన్ను బెదిరించి నన్ను రమ్మంటున్నాడు, అందరి దగ్గర పంపిస్తున్నాడు. నేను మీడియా ముందుకు రాలేను, లేదు నేను రాకపోతే నాకు చంపేస్తాడు ఏదో చేస్తాడు అని అడుక్కుని మా అమ్మని ఒప్పించింది. ఇన్ని రోజులు నేను ఎప్పుడు మా అక్క గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరైనా వచ్చి ఏమన్నా చెప్తే అది నమ్మేసి అది నిజం అనుకుని వీడియో చేస్తారు. కానీ వీళ్ళ అక్క విషయంలో
చాలా క్లారిటీగా జరిగింది. వాడు సూసైడ్ చేసుకుని అనుకున్నా కానీ వీడు ఇన్ని బాధలు పెట్టి చనిపోయిందని నాకు మెల్ల తెలుసు. అసలు డైవర్స్ కాదు, పెళ్ళే చెల్లదు. అది మైనర్ గా ఉన్నప్పుడు చేసిన పెళ్లి చెల్లదు. పెళ్లి అయిపోయి 4 years అయిపోయింది అప్పటికే. అవును కదా, అంటే 20 years 16 లో పెళ్ళైంది. 20 కూడా లేదేమో. ఓకే, అప్పుడు ఆమెకి నాకు చిన్నప్పుడు మైనర్ గా చేసేసారని మిమ్మల్ని అడిగితే మీరు మంచి మనసుతో మీరు బాంబే వెళ్ళిపోతే అమ్మేస్తారేమో అనే ఉద్దేశంతో మీరు ఆమెను ఆపి ఒక హాస్టల్లో పెట్టారు. ఇదంతా బాగుంది, మీరు మంచి మనసుతో చేశారు. సో ఈ అమ్మాయి పెళ్లి చెల్లదు అని మీరు చేసిన సజెషన్ బాగుంది. హ్యూమన్ రైట్ కమిషన్ లో వేశారు, అది హెచ్ఆర్ వాళ్ళు ఇచ్చారు, అది వచ్చింది కదా. అది చేయించడమే అసలు మీరు డైవోర్స్ చేయించిందే కారణం. మీరు అమ్మాయి డైవోర్స్ అవ్వకపోతే బతికుండేది. మీరు డైవోర్స్ చేయించడం వల్ల మీతో రిలేషన్ ఏర్పడి చనిపోయింది అంటాడు. అది నేను ఒప్పుకుంటాను. ఓకే, డైవర్స్ అన్నది ఫస్ట్ పాయింట్. అది చెల్లని పెళ్లి. ఓకే, అది ఆవిడకి కావాలని కోరుకున్నది. నేను అతనితో ఉండలేను. మీతో పరిచయం కోరుకుందా వద్దనుకుని ఫస్ట్ నుంచి అమ్మ ఆవిడ ఆల్రెడీ 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా అసలు చెప్పింది మా అక్కనితో వెళ్ళిపోయినా. అవును చెప్పింది. ఎవడరా నువ్వు ఎవడరా అసలు మా అక్క మ్యాటర్లో రానికే మరి మీ ఎక్కడ ఎత్తుకుంటూ వచ్చింది. ఎక్కడ దగ్గరికి వచ్చానరా?